హాయ్ నమస్తే. ఈరోజు మనం అవిసె గింజల పొడి చేసుకుందాం. కొంచెం ప్యాన్లో ఆయిల్ వేసుకుందాం. ఒక 9-10 స్పూన్లు వేసుకోండి. మీకు క్వాంటిటీని బట్టి ఆయిల్ పడుతుంది. వీటిలోకి మనం ఒక అర స్పూన్ మెంతులు వేసాను, ఒక స్పూను శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, ఒక అర స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక 3 స్పూన్లు ధనియాలు, ఫ్లాక్స్ సీడ్స్ మంచిగా వేగాలి. పచ్చిగా ఉండకూడదు. స్టవ్ కొంచెం పెట్టుకుందాం. చింతపండు క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. కొంచెం రంగు మారాలి, మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు సిమ్ మీద పెట్టేసేసుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. అన్నీ వేగే ముందు ఒక 2 స్పూన్ పెసరపప్పు, మినపప్పు, శనగపప్పు వీటికంటే కూడా తొందరగా వేగుతుందండి. కొంచెం లేట్గా వేసాలి, లేకపోతే మాడిపోతుంది ముందే వేస్తే. దీంట్లోకి ఇప్పుడు మనం ఎండుమిర్చి చేసుకుందాం. కొంచెం వేగుతున్నాయనే ముందు ఎండుమిర్చి చేయాలి, ఎందుకంటే మళ్ళీ ఎండుమిర్చి కూడా వేగాలి కదా. ఒక స్పూన్ మిరియాలు, వెల్లిపాయలు వేసేసుకుందాం. సిమ్ మీద పెడుతున్నా. కరివేపాకు, పసుపు, ఇంగువ, కలిసేదాకా కలిపేసుకుందాం. చక్కగా చల్లారినాయి. ఇప్పుడు ఇవి మనం మిక్సీ వేసేసుకుందాం. మనం ఇప్పుడు దీంట్లోకి ఇందాక వేయలే కదా, ఉప్పు వేసుకుందాం. ఒక 3 స్పూన్స్ దాకా పడుతుంది. ఇప్పుడు 2 వేసాం కదా, తర్వాత టేస్ట్ చూసి మళ్ళీ వేసుకుందాం. ఇప్పుడు ఈ మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టేసాను. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాం మనం. కొంచెం పడుతుందండి, టేస్ట్ని బట్టి వేసుకోవాలి ఉప్పు, ఎవరి టేస్ట్ వాళ్ళది. ఉప్పు వేసి కలిపాను. మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని వచ్చాను. మనం ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇలా చేసుకోవాలి ఫ్లాక్స్ సీడ్స్ కారపొడి. దీన్నే అవిసె గింజల కారపొడి అంటారు. ఎలా ఉంది? చాలా బాగా కుదిరిందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.